ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. వేసవికాలం వేడి యొక్క తీవ్రతను తగ్గించుకోవటానికి ఇంట్లో ఉండే పెద్దలకు కానీ పిల్లలకు కానీ కాస్త అనారోగ్యంతో ఉండేవారికి కానీ బాడీకి కాస్త కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వాలి, తక్షణ శక్తిని ఇవ్వాలని ఇలాంటి వాటిని కోరుకుంటూ ఉంటారు. ఇలాంటి వాటికి రకరకాలుగా చల్లగా ఉండే కూల్ డ్రింక్స్, పంచదార నీళ్ళు, మజ్జిగో, ఇంకొంతమంది రకరకాలుగా ఇంకేదన్నా సమ్మర్ స్పెషల్ డ్రింక్స్ అని అమ్ముతుంటే మార్కెట్లో అట్లాంటి వాటిని సేవిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోవాలి, అవన్నీ ఇమ్యూనిటీని డౌన్ చేసే విధంగా ఉంటాయి. మార్కెట్లో ఎక్కువ కొనుక్కునేవి పంచదార ఎందులో వాడి మీరు త్రాగినా సమ్మర్కి మీ ఇమ్యూనిటీ సకానికి సగం డౌన్ అవుతుంది సమ్మర్లో. కాబట్టి పంచదార వైట్ పాయిజన్, ఇది మన బాడీలో ఉండే బ్యాడ్ బ్యాక్టీరియాలను బాగా పెంచుతుంది, గుడ్ బ్యాక్టీరియాలను చంపేస్తుంది, మన ప్రేగుల్లో మార్పులు తీసుకొస్తుంది. ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలే బాడీలో ఇమ్యూనిటీని 70-80% కంట్రోల్ చేసేస్తాయి. పంచదార ఇటు వెళ్ళింది అంటే చాలు ఇమ్యూనిటీ డౌన్ అవ్వటం, బాడీలో బ్యాడ్ బ్యాక్టీరియాలు ఎక్కువ విజృంభించడం జరుగుతాయి. అందుకని శక్తినిస్తుందని పంచదారను వాడకండి. అలా న్యాచురల్గా శక్తినిచ్చే మనం చెప్పుకుందాం. ఇప్పుడు ఈరోజు మీకు అతి కూలింగ్ ఎఫెక్ట్నిచ్చే 2-3 లాభాలు, కూలింగ్తో పాటు అదనంగా వచ్చే న్యాచురల్ డ్రింక్ ఇక్కడ నేను చెప్పబోతున్నాను. అలాంటిది మీరు సమ్మర్లో సేవించండి. మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఇమ్యూనిటీని పెంచుకుంటూ బాడీకి మంచి తక్షణ శక్తినిస్తూ మంచి కూలింగ్ ఎఫెక్ట్ ఇచ్చే విధంగా ఉండే డ్రింక్. ముఖ్యంగా అలాంటి డ్రింక్ తయారు చేసుకోవటానికి మీకు 2 కావాలి. ఆ రెండిట్లో ఏముంటాయి వివరణగా తర్వాత తెలుసుకుందాం. 1 చెరుకు రసము, 2 సబ్జా గింజలు. చెరుకు రసములు ఏముంటాయి, సబ్జా గింజలు ఏముంటాయి. ఈ 2 ఎందుకు కంబైన్ చేసి ఒక డ్రింక్లా చేసి త్రాగాలి, ఇది మీకు అర్థమైతే వెంటనే ఉపయోగించుకోగలుగుతారు. సబ్జా గింజలు తీసుకుంటేనండి 100 గ్రాములు, ఇందులో పాల కంటే 6 టైమ్స్ ఎక్కువ కాల్షియం సబ్జా గింజల్లో ఉంటుంది. వేసవకాలం చాలామందికి క్రాంప్స్ వస్తుంటాయి ఎక్కువ, ఎందుకంటే బాడీ డిహైడ్రేట్ అయిపోయి కాల్షియం లాస్ అయ్యి కూడా వాటర్ చాలా కూడా క్రాంప్స్ వచ్చేసి ఎక్కడికక్కడ పిక్కలు డొక్కలు పట్టేస్తూ ఉంటాయి. నిద్దట్లో కూడా వేసవకాలం కదా క్రాంప్స్ ఎక్కువ అని అంటుంటారు. ఆ క్రాంప్స్ని తగ్గించడానికి న్యాచురల్గా కూలింగ్ ఎఫెక్ట్తో పాటు ఎక్కువ కాల్షియంని అందించేది సబ్జా గింజలు. అంటే పాల కంటే ఇంత ఎక్కువ కాల్షియం ఉంటుందని మీకు ఎవరికి ఎప్పుడు తెలియదు. 100 గ్రాముల పాలల్లో ఇంకా 100, 120, 110 నీళ్లు కలిపితే 80-90 కాల్షియమే ఉంటుందండి. 100 గ్రాముల సబ్జా గింజల్లో 636 మిల్లీగ్రాముల దాకా కాల్షియం ఉంటుంది, అంత ఎక్కువ ఉంటుంది. రెండవది, సబ్జా గింజల్లో దగ్గర 23-25% ఫైబర్ కంటెంట్ ఉంటుంది. అంటే ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి, ఇమ్యూనిటీని సమ్మర్లో బూస్ట్ చేయడానికి ఆ ఫైబర్ బ్యాక్టీరియాలకు ఆహారంగా ఉపయోగపడుతుంది. అటు క్రాంప్స్ రాకుండా కాల్షియం, ఇటు ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాకి మంచి ఫైబర్. వేసవికాలంలో మీకు వేడి చేసింది, మోషన్ గట్టిగా వస్తున్నది, బ్లడ్ పడుతున్నది అని ఇట్లాంటి సమస్యలతో చాలామంది ఇబ్బంది పడుతుంటారు కదా. అందుచేత అలాంటి ఇబ్బంది నుంచి మిమ్మల్ని రక్షించడానికి ఈ సమ్మర్కి సబ్జా గింజలు హై ఫైబర్ డైట్ లాగా మీకు ఉపయోగపడతాయి. ఇది 2వ లాభం. 3వది, సబ్జా గింజలు కూడా మరి పాల కంటే మాంసం కంటే కూడా 4-5 టైమ్స్ బలం ఎక్కువ, మళ్ళీ ఎనర్జీని ఎక్కువ ఇస్తాయి. ఇక 4వది, తనకంటే 5-6 రెట్ల నుంచి 7-8 రెట్ల మధ్యలో నీటిని పీల్చేసుకుంటాయి. తన బరువు కంటే అంత నీటిని పీల్చుకుని బాగా ఉబ్బుతాయి. అందుకని ఎక్కువ బాడీకి కూలింగ్ ఇవ్వడానికి సబ్జా గింజలు, అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్, అందులో ఉండే కొన్ని న్యాచురల్గా మినరల్స్, ఇవన్నీ కూడా ఎక్కువ బాడీకి కూలింగ్ ఇవ్వడానికి ఉపయోగపడతాయి. మినరల్స్ అన్నీ బాడీకి కూలింగ్ ఇస్తుంటాయి సహజంగా. అందుకని ఇలాంటి లాభాలన్నీ సబ్జా గింజల్లో ఉంటాయి. కానీ చాలామంది సబ్జా గింజలు ఊరికే ఒక 1/2 స్పూనో తీసుకుని కొంచెం అట్లా ఏదైనా డ్రింక్స్ తీసుకునేటప్పుడు వాటి మీద చల్లుకుంటూ ఉంటారు. ఇది సబ్జా గింజల లాభం. ఎన్ని వేసుకోవాలి చెప్తాను. మీరు నీళ్ళల్లోనో ఇంకొక సోడాల్లోనో లేకపోతే ఇంకొక డ్రింకులోనో సబ్జా గింజల కంటే కూడా సమ్మర్కి ఎనర్జీనిచ్చే, ఇన్స్టెంట్ ఎనర్జీనిచ్చే మంచి మినరల్ డ్రింక్ చెరుకు రసము. చెరుకు రసములో 100 గ్రాములు తీసుకుంటే దగ్గర 39-40 కిలో క్యాలరీల శక్తి ఉంటుంది. మనం ఒక 1/2 లీటర్ చెరుకు రసం త్రాగుతాం 300 ml, ఒక 120-150 కిలో క్యాలరీల శక్తి వచ్చేస్తుంది దగ్గర. అలాంటి చెరుకు రసంలో లవణాలు చాలా ఎక్కువ ఉంటాయి. అందుకని చెరుకు రసం లైట్గా ఉప్పగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి చెరుకు రసం స్పీడ్గా బ్లడ్లోకి వెళ్ళి న్యాచురల్ జ్యూస్ కాబట్టి ఇమ్యూనిటీని
బూస్ట్ చేస్తుంది తప్ప ఇమ్యూనిటీకి హాని కలిగించదు చెరుకు రసం ఎప్పుడు. అందుకని అలాంటి చెరుకు రసం తీసుకుని ఆ చెరుకు రసంలో ఈ సబ్జా గింజల్ని 2 స్పూన్లు 3 స్పూన్లు అట్లా ఎక్కువ వేసేసుకోండి. అంటే ఈ సబ్జా గింజలు ఇంత లాభం ఉంటుందని తెలియక ఏదో కొంచెం ఇన్నేసేస్తుంటారు కొంతమంది. బయట మార్కెట్లో అయితే ఊరికే అన్ని గింజలు అక్కడక్కడ కనపడేటట్టు వేస్తుంటారు. మీరు ప్రత్యేక 2-3 స్పూన్లు తీసుకుని వేసుకుంటే ఇవి ఒక 5-10 నిమిషాలు వదిలేసేయండి. నీటిని ఎక్కువ తీసుకుంటాయి, అంటే చెరుకు రసంలో ఉండే నీటిని, అవి ఉబ్బుతాయి. అలాంటప్పుడు మీరు వాటిని కాస్త మెల్లగా సబ్జా గింజలు చప్పరిస్తూ లాలాజలం కలిసేటట్టు చేయండి. అలా ఉన్నప్పుడు మీకు ఇక్కడి నుంచి ఇమ్యూనిటీ యాక్టివేషన్ జరుగుతుంది. చప్పరిస్తూ కనుక తీసుకుంటే ఆస్వాదించినప్పుడు ఇటించి కూడా కొంత డైరెక్ట్గా అబ్జార్బ్ అయ్యి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వడానికి అవకాశం ఉంది. అట్లా గటగటగా తాగేయకూడదండి. ఒక 10 నిమిషాల సేపు ఇట్లా చెరుకు రసంలో సబ్జా గింజలు వేసుకుని దాన్ని చప్పరిస్తూ 10 నిమిషాలు కొద్ది కొద్దిగా త్రాగారనుకోండి, మీకు తక్షణ శక్తి వస్తుంది. బాగా ఈ సబ్జా గింజలు ప్రేగుల్లో కూడా అట్లా కలిసేసరికి లాలాజలం ఇవన్నీ డైజెషన్ కూడా స్పీడ్గా అయ్యి ఇన్స్టెంట్ ఎనర్జీని ఇవ్వటానికి, మీకు మంచిగా కూలింగ్ ఎఫెక్ట్ ఇవ్వటానికి, ప్రాపర్గా వెంటనే ఫలితం ఇవ్వటానికి ఈ కాంబినేషన్ పనికొస్తుంది అనమాట. రోజుకు ఒక్కసారే అని కాదు, 2 సార్లైనా మీరు సబ్జా గింజలు వాడుకోవచ్చు. ఇట్లా అంటే ఒకసారి కొబ్బరి నీళ్ళు త్రాగుతుంటారు మీరు, కొబ్బరి నీళ్ళలో కూడా 2-3 స్పూన్లు సబ్జా గింజలు వేసేసుకోండి. చెరుకు రసం త్రాగుతారు, చెరుకు రసంలో కూడా వేసుకోండి. డయాబెటీస్ ఉన్నవారు చెరుకు రసం త్రాగకూడదు కాబట్టి వేసవికాలం కూలింగ్ ఎఫెక్ట్ రావాలి అంటే కొబ్బరి నీళ్ళు తీసుకుని ఒక 1/2 లీటరు అందులో 3 స్పూన్లన్న సబ్జా గింజలు వేసుకుని తీసేసుకోండి. డయాబెటీస్ లేని వారు చెరుకు రసంలో సబ్జా గింజలు వేసుకుని కూడా తీసుకోవచ్చు. పిల్లలకి వారికి ఏది ఇష్టమైతే దాన్ని మనం అందించవచ్చు. దీనితో పాటు ఏదైనా పండ్ల రసం ఇట్లాంటివి మీరు వేసవికాలం మామిడి జ్యూస్ ఇట్లాంటివి తాగేటప్పుడు వాటిలో కూడా ఏదైనా జ్యూసుల్లో సబ్జా గింజలు, పుచ్చకాయ జ్యూసు సబ్జా గింజలు వేసుకుని ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు త్రాగండి. సమ్మర్లో సబ్జా గింజలు వాడితే ఇలాంటి స్పెషల్ బెనిఫిట్స్ మీకు వస్తాయి కాబట్టి ఆ జ్యూసులతో పాటు కాంబినేషన్ సబ్జా గింజలు ఇట్లా ఇవ్వగలిగితే అటు బాడీకి అటు కాల్షియం, అటు కూలింగ్ ఎఫెక్ట్, అటు బలము, అటు ముఖ్యంగా గుడ్ బ్యాక్టీరియాలను పెంచడానికి బాగా మేలు చేసేవన్నీ ఇందులో ఉంటాయి అన్నమాట. అలా మీరు ఈ న్యాచురల్ డ్రింక్స్ని సమ్మర్కు ఉపయోగించండి. బయట కృత్రిమంగా రుచినిచ్చేవి కెమికల్స్తో తయారు చేసిన వాటిని ముట్టుకోకుండా ఉంటే మనం ఇమ్యూనిటీని తగ్గించుకోకుండా పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.